హాయ్ హలో వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు ప్రస్తావించుకున్నా, గో సంరక్షణ గురించి ప్రస్తావించుకున్నా, టీటీడీ గురించి ప్రస్తావించుకున్నా ఈయన పేరైతే మనకు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అసలు వీటన్నిటికీ ఇతనుకున్న లింక్ ఏంటి, ఇతను ఎలా ఏ విధంగా ఇలాంటి విషయాల్లోకి వచ్చాడనే విషయాన్ని ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. అతను ఎవరో కాదండి, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ అయిన శివకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు. నమస్తే మేడం. సో ఈరోజు మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. ఫస్ట్ గో సంరక్షణ గురించి ప్రస్తావించుకుందాము. గోవులన్నా, రాముడన్నా, కాషాయం అన్నా చాలామందికి గుర్తొచ్చే విధంగా ఒక ఓన్ చేసుకున్నట్టుగా బీజేపీ పార్టీ అనిపిస్తుంది. ఇందులో నిజం ఉందంటారా? ముందుగా ఓం నమో వెంకటేశాయ, జై గోమాత. మనము రాజకీయాలను పక్కన పెట్టి ఫస్ట్ గో సంరక్షణ గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి, సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం గోవిందుడే గోసేవ చేసినటువంటిది మన పురాణంలో ఉంది. అందులో భాగంగా ఆ వెంకన్న సన్నిధిలో నాకు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు గోసేవ చేయాలనేటువంటి సంకల్పం స్వామివారి పాదాల చెంతని తీసుకున్నా. 1,00,000 గోవులని తెలంగాణ రాష్ట్రంలో సంరక్షించి వాటిని దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోశాల నిర్మించాలనేటువంటి ప్రధాన సంకల్పంతో వచ్చినటువంటి ఈ గో రక్షణ, గో సంరక్షణ యుగ తులసి స్వీకారం చుట్టింది. రాజకీయాల జోలికి పోకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నా. కానీ మీరు రాజకీయాల నుంచే ప్రారంభించారు. కానీ ఈ గో సంరక్షణ అనేది కూడా అంటే మీలాగా చాలామంది కొన్ని ఫౌండేషన్స్ ద్వారా, ట్రస్ట్ల ద్వారా గోవులను సంరక్షించాలి అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ గో సంరక్షణ అనేది కూడా ఖచ్చితంగా పార్టీలోకి మిళితం అయ్యింది కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా గోవులకు సంబంధించి ఎక్కడ తరలిస్తున్నా కూడా మేమే వాటిని సంరక్షించామని ఓన్ చేసుకుంటున్న వాళ్ళ మాట ఏంటి, సేవ చేస్తున్న వాళ్ళ మాట ఏంటి? దీంట్లో 2 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కదా. గోవు అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రాణి కాదు. అవును. ఒక భారతీయ జనతా పార్టీ అనగానే గోవు అనగానే భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి, గోవు విశ్వమంతా, గావో విశ్వస్వ మాతరహ అని చెప్పారు. బీజేపీ అనేది భారతదేశానికి పరిమితం కావచ్చు, కానీ గోమాత ప్రపంచానికే మాత. సో గోమాతని మనము సకల దేవతా స్వరూపిణి కాకుండా సకల రోగ నివారిణి కూడా. గోసేవ చేసేవాళ్ళు, మూగజీవి పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఒక ఆధ్యాత్మికంగా గోవుని పూజించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, గోవు నుంచి వచ్చేటువంటి గో ఆధారిత సంబంధించినటువంటి ఏదైతే పదార్థాలు ఉన్నాయో అదొక కార్యక్రమం. సో ఆ ఆవు గురించి మనం చెప్పుకుంటూ పోతే ఆకాశం అంత ఉంటుంది. సో ఒక హిందుత్వం అనగానే ఒక రాజకీయ పార్టీ కోణంలో కనపడుతున్నటువంటిది బీజేపీ. కానీ గోమాతకి దీనికి మాత్రము పొంతన పెడతానికి వీలేదు. ఎందుకంటే గోవు అందరి సంబంధించినటువంటి ఆస్తి. ప్రతి ఒక్క హిందువులే కాదు, కులాలకి మతాలకి అతీతంగా గోవుని పూజించే వాళ్ళు ఉంటారు, గోవుని సంబంధించినటువంటి పదార్థాలు స్వీకరించే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు గోహత్యలు గురవుతున్నందుకు మనం పూజించేటువంటి గోమాతని ఈ విధంగా చిత్రహింసలు గురి చేస్తున్నందుకు అది రాజకీయ కోణంలో తీసుకురావడం వల్ల ఈరోజు దాని రాజకీయంగా ప్రాచుర్యం జరుగుతుంది. ఊర్లలో చాలా వరకు చూస్తుంటాం, నేను కూడా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మాది కూడా ఒక వ్యవసాయ కుటుంబం. ఒట్టిపోయిన గోవులని ఖచ్చితంగా తరలిస్తుంటారు. సో వీటన్నిటిని ఎట్లా మీరు ట్రేస్ అవుట్ చేస్తున్నారు? అంటే చిన్నప్పుడైతే మేము చూస్తున్న తీసుకుపోయి సంతలో, అంటే మనసు ఒప్పుకోకపోయినా కూడా ఇంకా అది అంటే ఇప్పుడు మీరు దాన్ని చెప్తున్నారు, ఒట్టిపోయినా కూడా దాన్ని అంటే ఆ రైతు మాత్రం ఏదో చాలా చిన్న రైతు ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు మళ్ళీ సాకలేక ఖచ్చితంగా సంతలోకి తీసుకెళ్ళి అమ్మేవాడు. అది ఎక్కడికి పోతుంది అనేది పక్కన పెడితే అది అందరికీ తెలిసిన విషయమే. వీటిని మీరు ఎట్లా ఇప్పుడు వాటిని ట్రేస్ అవుట్ చేస్తున్నారు? వాస్తవానికి ఈరోజు గోవు అనేది రాజకీయ నాయకుల మధ్యలో ఈరోజు గోహత్యలకి స్వీకారం చుట్టడానికి ఇన్ని గోహత్యలు భారతదేశంలో జరుగుతున్నాయని దాన్ని పూర్తిగా రాజకీయ పార్టీలోటువంటి అండదండలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. వాటిని రక్షించడానికి కోసం, సంరక్షించడం కోసం మా యుగ తులసి వాళ్ళందరూ రాత్రనగా పగలన్నగా గోసేవకులు, గోసైనికులు
వాహనాలను అక్రమంగా తరలిస్తున్నటువంటి వాహనాలను ఐడెంటిఫై చేసి ఆ వాహనాలని పట్టుకొచ్చే విధానంలో కూడా ఎనిమల్ క్రూయాలిటీ చాలా దారుణంగా జరుగుతున్నది. ఒక్కొక్క వెహికల్లో ఎండుమిరపకాయలు సంచలు కుక్కినట్టు కుక్కేసి గోవులను తరలిస్తున్నారు. గోవు అనేది ఈరోజు ఒక తినే పదార్థము, అంటే గోవు నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు తినాల్సిన అవసరం ఉంది. గో మాంసమే తినేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వారికి రాజకీయ అండదండలతోని ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కేవలం ఓట్ల కోసం, ఆ ఓట్లు పడకపోతే మన రాజకీయ మనగడ ఉండదు అన్నటువంటి కార్యక్రమంలో ఈరోజు గోమాత కబీలాకు తరలిపోతున్నది. దీన్ని అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రోడ్లపైకి వచ్చి మేము ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడింది. మీరు అన్నారు ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తున్నారు. ఇక్కడ ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితి ఏమీ లేకుండా చిన్న చిన్న లేగదూడలతో సహా అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. ఒట్టిపోయిన ఆవులు ఎవ్వరు కూడా ఈరోజు కట్ చేయడం లేదు. బ్రహ్మాండమైన మంచి ఆవులు అన్నిటికీ పనికొచ్చేటు ఆవులని కట్ చేసి తింటున్న పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చిన్న లేగదూడలు కాడి నుంచి ఏవి వదలట్లేదు. దూడలు, నందులు, గోమాతలు అన్నిటిని కూడా ఈరోజు కట్ చేయడం, చిత్రహింసలు గురి చేయడం, వాటి చర్మను పోల్చి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఒక పెద్ద మాఫియా గోమాత చుట్టూ దాని చుట్టూరా పెట్టేసేసి దాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది దీనికి పెద్ద మొత్తాన్ని చేస్తున్నారు. వీటిని అన్నిటి కూడా పులి స్టాప్ చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది. అంత ఈజీగా సాధ్యం అవుతుంది అంటారా? అంటే ఇదంతా కూడా ఒక మతానికి సంబంధించిన విషయం కూడా అక్కడ వాళ్ళు మీరు పూజిస్తారేమో కానీ మేము మాత్రం తింటామని ఇలాంటి గోవుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనం ఎన్నోసార్లు విన్నాము. అలాంటిది ఎక్కడ చూసినా మనకు ప్రాంతంలో ప్రతి ఒక్క చోట సపరేట్గా ఒక ప్రాంతంలో అయితే ఇవే ఖచ్చితంగా ఈ మాంసమే విక్రయిస్తుంటారు. అంటే అంత ఈజీ అవుతుంది అంటారా దాన్ని ఆపడం అనేది? 200% ఇది పులి స్టాప్ జరుగుతుంది. ఆపడానికి భగవంతుని ఆశీస్సులు దండిగా ఉన్నాయి కాబట్టే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం గోమాత పట్ల జరుగుతున్నటువంటి అవేర్నెస్ గురించే ఈరోజు మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు దీన్ని చెక్ పెట్టాడని కోసం తాను ప్రధానమంత్రి కాకముందు చాలా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడుతూ గో హత్యలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, గో హత్యలు ఆపాల్సిన అవసరం వచ్చింది, ఎక్కడ ఈ హిందుస్థాన్ ఇదే అతను యూజ్ చేసినటువంటి వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తా. చాలా క్లియర్గా చెప్పారు. గో మాంసం విదేశాలకు ఎగుమతి జరుగుతుంది, దీన్ని ఆపాల్సిన బాధ్యత అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీద ఉన్నదని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడున్న ప్రధానమంత్రి చెప్పాడు. సో నరేంద్ర మోడీ గారి మీదకి మేము ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశ ప్రధాని గోమాతని మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించి రాజ్యాంగబద్ధంగా గోవుని జీవించేటువంటి హక్కును కలిగించాలనేటువంటి ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. మా వెంకన్న ఉన్నాడు, మా ముందు గోమాత ఉంది. ఇది పులి స్టాప్ పడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అంటే ఎట్లాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? అంటే తినే వాళ్ళకి తీసుకొస్తున్నారా, అమ్మే వాళ్ళకి తీసుకొస్తున్నారా, తరలించే వాళ్ళకి తీసుకొస్తున్నారా? ఈ కేటగిరీస్లో ఎలాంటి అవేర్నెస్ మీరు ఇవ్వదలుచుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏదైతే సంతలో నుంచి ఇది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. సంతలో చాలామంది మేము హరిరామ్ హరే కృష్ణ వాళ్ళతో మాట్లాడుతున్నాం. అక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నాం. గోమాతని అమ్ముకోవడం కాదు నమ్ముకోవాలని చెప్పేసి, గోవుని అమ్ముకోవడం కాదు నమ్ముకుంటే ఎలా ఉండబోతుంది అనేటువంటిది. ఒట్టిపోయిన ఆవుని కూడా రోజుకి 500 రూపాయలు సంపాదించేటువంటి కార్యక్రమాలు ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి సంప్రదించింది అనేటువంటి వాళ్ళు చెప్పినటువంటి టెక్నాలజీ ఏ విధంగా చేయొచ్చు అనేటువంటిది. అలాంటి అవేర్నెస్ అనేది గ్రామాల్లో లేదు కాబట్టి ఆ గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా యుగ తులసి సంబంధించినటువంటి టీం వెళ్తుంది. అక్కడ అవేర్నెస్ క్యాంపులు క్రియేట్ చేస్తాం. గోమాతను అమ్మకుండా నమ్ముకోవడం, ఒకళ్ళు అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తే మేమే దాన్ని తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. ఫైనల్గా ఏంటంటే గోవుని చంపకూడదు, గోవును ఒక చారిటీ కింద కాదు ఒక ఎకనామికల్ యాక్టివిటీగా ప్రమోట్ చేయాలన్నది మా ప్రధాన లక్ష్యం పోయి యుగ తులసిది. అందులో భాగంగా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాలు మేము చేసుకుంటూ ఉద్యమ కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టాం. ఇదే ప్రాంతంలో త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ఇంటి కంపౌండ్ ఖైరతాబాద్లో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక్కరోజు
గో సత్యాగ్రహ నిరాహార దీక్ష చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు గలవాలి, కబేలాలు మూసివేయాలన్నటువంటి ఉద్యమానికి ఇక్కడి నుంచే స్వీకారం చుట్టాం. ఇలా 6 ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఘనత గో బంధువులది, హిందూ బంధువులది. అంటే గోమాతని రక్షించబడాలన్నటువంటిది విశ్వమంతా తెలియజేసే విధంగా యావత్ తెలంగాణ నుంచి కాక చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అనేక మంది సాధువులు సంతులు అందరూ కూడా వాళ్ళు కరోనా దృష్టిలో రాకపోయినప్పటికీ ఇలాంటి కెమెరాల ముందు మాట్లాడుతూ వాళ్ళకు సందేశాన్ని పంపించారు యువదృష్టికి. ఆ కార్యక్రమాలు వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. 6 ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్గా చేశాం. గో సత్యాగ్రహ నిరాహార దీక్ష అని చెప్పేసి ప్రారంభించాం. దాని తర్వాత ఇక్కడి నుంచి యాదాద్రి వరకు గో మహాపాదయాత్ర చేశాం 3 రోజులు. తర్వాత గో శంకారం అని ప్రతి దేవాలయానికి వెళ్ళి వినతి పత్రం ఇస్తున్నాం. అవేర్నెస్ చెప్పుకుంటూ ఆ గ్రామాలకు వెళ్తూ గోవుని అమ్ముకోవడం కాదు, గోవుని నమ్ముకోవాలి, గోవుని ఒట్టిపోయిన ఆవుని అమ్మడం వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు, దాంతో ఒక పాపని మూటగట్టుకుంటున్నారు, ఇన్ని రోజు గోమాతతో పక్కన ఉండి గోవు నుంచి నువ్వు వ్యవసాయం చేస్తూ ఈరోజు ఒట్టిపోయిన తర్వాత గోవుని కషాయవానికి ఇవ్వడం కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని రైతుని కదిలించేటువంటి విధంగా మేము ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని గ్రామాల పొంటి వెళ్ళే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం, గో శంకారవం అని. దాని తర్వాత ఇందిరా పార్క్ వద్ద గో మహాధరణ చేశాం. ఈ మధ్య ఎల్బీ నగర్లో గో సడక్ బంద్ అనే కార్యక్రమం నిర్వహించాం. మొన్నటికి మొన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి బౌద్ధపురం మల్లన్న వరకు గో మహాయాత్ర అని చెప్పేసి చేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో గోమాతని అక్రమంగా, అన్యాయంగా, కిరాతకంగా, క్రూరంగా కబేలవాని దగ్గర తీసుకెళ్ళకూడదు అనేది మా ప్రధాన లక్ష్యం. అది ఎప్పుడైతే అది ఇక్కడ రావడం బంద్ అవుతుందో, సోర్సు వానికి కబేలవానికి సోర్స్ బంద్ చేస్తే ఆటోమేటిక్గా తన దారి తను చూసుకుంటే గోమాత కూడా తన దారి ట్రాక్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మేము ఒక లైన్ తీసుకొని ఆ లైన్లో పోతున్నాం. దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అంటే ఇప్పటికే మీరు ఏమన్నా ఇప్పుడు సంతలు జరుగుతుంటాయి అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ చూసుకుందాం ప్రస్తుతం. అంటే ఒక వారం ఉంటుంది, అది ఆదివారం మంగళవారం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వారం లెక్క ఉంటుంది కదా. అలాంటి చోట్ల ఏమన్నా ఇప్పటికే ఏమన్నా స్టార్ట్ చేశారా వెళ్ళి, అంటే ట్రేస్ అవుట్ చేయడం లేదంటే అక్కడ అమ్ముతున్న వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం అట్లాంటివి ఏమన్నా ఇప్పటికే స్టార్ట్ చేశారా? సంతలలో మా వాళ్ళు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడ అప్పుడు ఎదురు తిరిగిన సందర్భాలు కానీ మా ఇష్టం అని వాళ్ళు ఇచ్చే అక్కడ వాళ్ళు ఏదైతే ఒక కొద్ది అమౌంట్కి అమ్మేస్తున్నారో ఆ అమౌంట్ కావాలంటే మేమే సమకూర్చి తీసుకుంటానికి మేము ముందుకు వెళ్తున్నప్పుడు తనకు కటికవానికి అమ్మినా మాకు అమ్మినా ఒకటే. వానికి అక్కడ అమ్మేవానికి కావాల్సినటువంటి డబ్బుని మేము సమకూర్చి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశాము. మరి ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది కేవలం ఒక మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంతలో కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు మన తెలంగాణలో అత్యధికంగా గోహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద స్లాటర్ హౌజులు తెలంగాణలో నడుస్తున్నాయి. మనకి అంబర్పేటలో ఉన్నది, ఇటు పోతే రుద్రారంలో ఉన్నది, ఇంకా బౌద్ధపురాలు అయితే విచ్చలవిడిగా మీరు చూస్తున్నారు, ఇష్ట రాజ్యంగా చేస్తున్నారు. సో ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది కాబట్టి మేము దేశమంతా కూడా ఈ ఒక అవేర్నెస్ క్యాంప్ని స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకున్నాం. త్వరలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే గోహత్యలు ఈ రాష్ట్రాల్లో బాగా జరుగుతున్నాయి కాబట్టి. సో మా ఒక సామ్రాజ్యాన్ని కొంచెం మా గో సైనికులు, గో ప్రేమికులను విస్తరించుకుంటూ పోవాలి కాబట్టి ఇప్పుడిప్పుడే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి కొద్ది సమయం పట్టినప్పటికీ, కొద్ది రోజులు గోమాత కష్టాల్లో ఉన్నప్పటికీ దీన్ని అధిగమించి ఎంత గోమాతని మనం పొరగొట్టుకున్నాం దానికి కొన్ని వేల రెట్లు గోసంతతి పెంచేటువంటి కార్యక్రమాన్ని యువతులు స్వీకారం చుట్టింది. దాన్ని అడుగులో ముందుకు వేసుకుంటూ వెళ్తాం. మీరు ఒక విషయం చెప్పారు, ఒట్టిపోయిన ఆవులనే కాదు పాలనిచ్చే పాడి ఆవులను కూడా కసాయి వాళ్ళ చేతికి వెళ్తున్నాయని. ఇప్పుడు మేము వస్తుంటే చూసాము ఇందాక, ఒక దాంట్లో ఒక అదే ఆవు, ఒక దాని దూడ, అంటే అది వాళ్ళు నిజంగానే కొనుక్కొని వాళ్ళ ఇంట్లో కోసం తీసుకెళ్తున్నారా లేకపోతే అది ఇలా గోహత్యకు తీసుకెళ్తున్నారా అన్న విషయాన్ని ఎట్లా తెలుస్తుంది చూసే వాళ్ళకి? ఇప్పుడు ఇంత బహిరంగంగా అలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయరు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఆటో అది ఈ సాయిబాబా ఫోటోలు పెట్టుకొని అది కాదు, అది వేరు. జనరల్ గా మామూలుగానే మూవ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్. అంటే సరే ఓకే, అంటే కొంతమంది గృహ ప్రవేశాలకు తీసుకెళ్ళేటువంటి ఉంటాయి. సిటీలో ఒక ఆవు దూడని అంత బహిరంగంగా తీసుకోపోయేంత ధైర్యం, సాహసం చేయరు వాళ్ళు. ఇదో చేసేదే ఇల్లీగల్ కార్యక్రమము. దాన్ని గుట్టు సప్పుడు కాకుండా రాత్రిపూట, తెల్లవారుజామున పూట తరలిస్తుంటారు వీళ్ళు.
దానికంటూ సపరేట్ కంటైనర్స్ తయారు చేశారు, దానికంటూ సపరేట్ ఒక వ్యవస్థనే నడిపించుకుంటున్నారు వాళ్ళు. సో ఈ విషయంలో మీరు ఏ సంవత్సరం నుంచి ఎక్కువగా ఇది చేస్తున్నారు? యుగ తులసి 2016లో ప్రారంభించాం. కానీ అప్పుడు మేము పరిమిత కూడినటువంటి గోశాలలు, మాకు ఇక్కడ గోశాల ఉంది, మేము చిన్న చిన్న గోశాలలు నడిపించుకుంటూ ఒక చిన్నగా విస్తరించుకుంటూ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నేను నియమించబడినో ఆ రోజు నేను స్వామివారు పాదాల చెంత ఒక ప్రమాణం వేశా. ఈ జీవితం గోమాత కోసం అంకితం చేయబోతున్నా, నాకు నీ స్వామివారి దగ్గర సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించేందుకు తిరిగి స్వామివారికి 1,00,000 గోవులని నేను రక్షించి ఇస్తానని స్వామి పాదాల చెంత ప్రమాణం వేశాను. ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలని ఈరోజు గోరక్షణ చేస్తున్నాను. దేనికి వచ్చింది అసలు మీకు ఇలాంటి ఆలోచన కానీ? అంటే ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ నుంచి కలిగి ఉండాలి కదా, ఏంటి కారణం ఏంటి? నేను ముందుగా చెప్పినట్టు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో స్వామివారు ఈరోజు మనందరికి కూడా కోట్లాది మందికి ఈరోజు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తున్నాడు. అంటే గోమాతను రక్షించడానికి కోసమే స్వామివారి కలియుగంలో ప్రత్యక్షించినటువంటి విషయాన్ని మనకు పురాణాలు ఉంది. అవును, పుట్టలో నుంచి స్వామివారు ఉద్భవించినటువంటి విషయం. సో సాక్షాత్తు భగవంతుడి గోరక్షణ చేసేటప్పుడు ఒక సామాన్యంగా ఒక మానవ జన్మ మనకు ప్రసాదించినటువంటి భగవంతుడు మనం ఎందుకు చేయలేము గోరక్షణ అనేటువంటి సంకల్పం స్వామివారి సన్నిధిలోనే కలిగింది నాకు. అది యాదృచ్ఛికంగా వచ్చినటువంటి సంకల్పం, ఒక ప్లాన్ చేసుకొని మాట్లాడినటువంటి విషయం కాదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రమాణ స్వీకారంలో నాకు ఎంతో భావోద్వేగంతో నాకు ఈ అవకాశం కలిగించాడే స్వామివారి. ఒక్క సెకండ్ స్వామివారు చూస్తే తరించిపోయేటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి ఎదురుగా ఒక 15-20 నిమిషాలు నిలబడి స్వామిని దర్శించుకున్నటువంటి భాగ్యం కలిగించినప్పుడు నేను తిరిగి స్వామివారికి మనం ఏదో ఒకటి చేయాలి అని ఒక సంకల్పం యాదృచ్ఛికంగా అప్పటిదప్పుడే వచ్చినటువంటి సంకల్పం. సాక్షాత్తు వెంకన్న గోసేవ గోవిందుని సేవలో భాగంగానే గోసేవ చేయరా అని చెప్పేసి నాకు బాధ్యతగా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఒక పరికరంగా నన్ను వాడుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో టోటల్గా మనకి గతంలోకి ఇప్పటికీ చూసుకుంటే శివకుమార్ గారు చాలా కంప్లీట్గా కొత్తగా కనిపిస్తున్నారు. ఇంతసేపు మనం గోవుల గురించి, గో సంరక్షణ గురించి చాలా మంచి కార్యక్రమం చేపట్టం మాట్లాడుకున్నాము. ఒకసారి రాజకీయంలో నుంచి మీరంటే బాగా శివకుమార్ అనే వ్యక్తి అంటే మాకందరికీ తెలిసి జనాలకి ప్రొజెక్షన్ అయ్యింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒకసారి మాతో అవి షేర్ చేసుకోండి. ఆ రోజు మీకు అసలు ఆలోచన, వాళ్ళ ఇంట్లో సభ్యులకు ఎవరికి రాల ఆలోచన, మీకు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అనే ఆలోచన ఎట్లొచ్చింది? వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అవును, యువజన శ్రామిక రైతు ఈ 3 వర్గాలు బాగుండాలి, వాళ్ళ యోగక్షేమాలు బాగుండాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతో తపన పడుతూ తాను ముఖ్యమంత్రి కాకముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన ఇవ్వాలని, తన మనసులో ఉన్నటువంటి మంచి ఆలోచనల్ని ఈ ప్రజలకు అందించాలని, అట్టడుగు వర్గాలకి పేద ప్రజలకి దగ్గర వచ్చేటువంటి పథకాలను ప్రవేశపెట్టాలనే ఆలోచనతో అందులో భాగంగా యువజన అంటే యూత్, శ్రామికులు, అదేవిధంగా రైతులు, ఈ 3 అనేది ఈరోజు భారతదేశానికి వెన్నుముక్క. ఈ 3 వర్గాలకు సంబంధించినటువంటి ఉంటేనే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ 3 పేర్లు వచ్చే విధంగా వైఎస్ఆర్, నేను ఆ రోజు ఈ 3 పేర్లు వచ్చే విధంగానే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఇందులో పొందుపరిచి తీసుకొని ఎలక్షన్ కమిషన్లో నేను అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ పార్టీ రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేని లోటు యావత్ ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలో ప్రధానమంత్రిని కూర్చోపెట్టినటువంటి సత్తా 36 మందిలని ఎంపీలను ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆ రోజు ఆంధ్రప్రదేశ్. దానికి మూల కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. దేశ ప్రధానిని కూర్చోబెట్టినటువంటి ఎంపీలను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత తాను లేని లోటు తీర్చాలి, తాను ఆలోచించినటువంటి ప్రయాణం
ఆగిపోకూడదు. రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 6 నెలలు తిరగకముందే సీఎం గారు చనిపోవడం అనేది భారతదేశంలో కాదు ప్రపంచంలో తట్టుకోలేనటువంటి బాధ. అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసి అలాంటి ముఖ్యమంత్రి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు అన్నటువంటి బాధ చాలామంది ఉంది. చాలామంది తెలంగాణలో 300 మంది చనిపోయారు రాజశేఖర రెడ్డి మరణ వార్తని. నేను ఒక తెలంగాణ వాస్తవ్యునిగా, రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానిగా, రాజశేఖర రెడ్డి గారి లేని లోటు ఈ రాష్ట్రానికి దేశానికి కనపడకూడదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు మన మధ్యలో కనపడాలంటే అదొక రాజకీయ పార్టీతోనే జరుగుతుందన్నటువంటి ఆలోచన నాకు రావడం జరిగింది. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినాయి 2009లో. గ్రేటర్ ఎన్నికల్లో నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మా సతీమణికి టికెట్ రావడం జరిగింది. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో రామకృష్ణాపురం అని చెప్పి ఒక డివిజన్ నుంచి టికెట్ వచ్చింది. 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా కేంద్రంలో కూడా తన మార్కు చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ జిహెచ్ఎంసీ. ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు లేకుంటే ఎలక్షన్స్కి వెళ్ళినటువంటిది ఫస్ట్ ఎలక్షన్. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం. ఎంఐఎం సపోర్ట్తోని మేయర్ సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక పవర్ తీసుకొచ్చిన వ్యక్తి ఒక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక మేయర్ సీట్లో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఆ ఎలక్షన్లో ఓటమి పాలయ్యాను. ఆ ఓటమే కారణం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. అంటే మీరే ఆ పార్టీని, అంటే మీరు పార్టీ పెట్టి మీరు ఆ పేరుతో మీరు రన్ చేయాలనుకున్నారా వాస్తవానికి? వైఎస్ఆర్ లేని లోటు ఓకే, యువజన శ్రామిక రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలోనే నడపాలన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోనే పార్టీని స్థాపించడం జరిగింది. నా ఓటమి ఈ రాష్ట్రంలో ఎంతోమంది వైఎస్ఆర్ నమ్ముకున్నటువంటి వారందరూ కూడా తిరిగి ఓటమి పాలు కాకూడకుండా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. రాజశేఖర రెడ్డి గారు ఉంటేనే కాంగ్రెస్ ఉంటే రాజశేఖర రెడ్డి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక కార్పొరేటర్గా గెలవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో, మన గ్రేటర్ హైదరాబాద్లో. అంటే రాబోయే రోజుల్లో నాలాంటి అభిమానులు ఎంతోమంది నష్టపోకూడదనే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ స్థాపించాలని యువజన శ్రామిక రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాలు అయినా పర్లేదు ఈ పార్టీని నడపాలన్నటువంటి ఒకే ఒక సంకల్పంతో, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో నేను పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించినటువంటి పార్టీ కరెక్ట్ అనుకునే విధంగానే 10 సంవత్సరాలకి సో మీ కోరిక నెరవేరింది. కానీ ఇంకా చాలా ఉంది. వైఎస్ఆర్సీపీ నిజంగా చాలా మీరు ముందుగా ఆలోచించి పెట్టారు, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనుకున్నారు. కానీ చాలామంది వీరాభిమానులు ఉండొచ్చు, ఎవరికి రాలేదు. మీరు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ఆ పేరుతోటి చేయాలనుకున్నప్పుడు ఎవరినైనా సంప్రదించిరా? ఎన్ని రోజులకు మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది బయటకు వచ్చింది ఆ విషయం? రాజశేఖర రెడ్డి గారు మీద కోట్లాది మంది అభిమానులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయానికి తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్తు వైఎస్ఆర్ అంటే చాలామంది ఎంతో అభిమానించి ప్రాణాలు పొరగొట్టుకున్నటువంటిది ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఉన్నదంటే ఒక నాయకుడు లేని లోటు తట్టుకోలేక చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది, మహిళలు కానీ చాలామంది ఆ బాధ తట్టుకోలేక చనిపోయారంటే వైఎస్ఆర్ అంటే ఎంత అభిమానం ఉన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో కోట్లాది మంది ఉన్నప్పటికీ అవకాశం నాకు కలిగించేయంటే సమ్ డివైన్ పవర్ ఉంటేనే ఇది జరుగుతుంది. భగవంతుని అనుగ్రహంతో, భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి ఆ ప్రాంతీయ పార్టీ ఈరోజు ఎలా ముందుకు వెళ్తుందో మీరు తెలుసు. మన వాస్తవానికి చెప్పాలంటే మీరు ఇంతకుముందు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయ భవిష్యత్తు రాజకీయ నాయకుల్లో చాలా ఒక ఆందోళన అలజడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని స్థాపించి అందరూ కూడా శివకుమార్తో ఈ పార్టీ నడపడం కష్టం, ఎట్లా నడుపుతాడు అతను, కానీ ఒక మంచి పేరు మాత్రం పెట్టినటువంటిది బాగా జరిగింది పబ్లిసిటీ. ఇంకోటి సార్ చనిపోయిన 6 ఇయర్స్కే పెట్టాను నేను, 6 మంత్స్కి పెట్టాను సారీ. వైఎస్ఆర్ చనిపోయిన 6 నెలలకే పార్టీ స్థాపించి అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎలక్షన్ కమిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రిజిస్ట్రేషన్ కాకూడదని కాంగ్రెస్ వాళ్ళే కొన్ని కుట్రలు చేసి పార్టీ రాకుండా చేస్తే చివరికి ఎలక్షన్ కమిషన్ నాకే ఇవ్వడం జరిగింది.
సో బ్యాక్ ద స్క్రీన్ చాలా ఇబ్బందులు గురి చేశారు, కానీ లాస్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మనకే రావడం జరిగింది. సో వీళ్ళు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ సంప్రదించిరా, లేకపోతే వాళ్ళు కొత్త కొత్త పేర్లు ఏమైనా వెతుక్కున్నారా? అంటే ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా రిలవెంట్ పేరే పెట్టాలనుకున్నారు, ఎట్లయినా కూడా వైఎస్ఆర్ పేరు వచ్చే విధంగానే. సో మిమ్మల్ని సంప్రదించిన విధానం ఎట్లుండింది ఆ రోజు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను స్థాపించిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, యాక్టివ్గా పాదయాత్ర చేసుకుంటూ గ్రామాల్లో తిరుగుతూ వెళ్తున్నటువంటి సందర్భంలో నేను పార్టీ స్థాపించాను. జగన్ గారు భవిష్యత్తులో పార్టీ పెడతారా పెట్టారో విషయం జగన్ గారికి తెలియదు, నాకు కూడా తెలియదు. కానీ నేను మాత్రం రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఫస్ట్ సఫర్ అయింది నేనే. ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయినందుకు ఒక రాజకీయంగా ఒక పార్టీ స్థాపిస్తేనే మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డి గారి చరిష్మా ఈ రాష్ట్రంలో మర్చిపోకుండా ఉంటుందనే ఉద్దేశంతో నేను పార్టీ స్థాపించినప్పుడు జగన్ గారు కాంగ్రెస్లో ఉన్నారు. జగన్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితిలో తాను చివరికి కుటుంబ సమేతంగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి తన తండ్రి చనిపోయినటువంటి వాళ్ళని నేను పరామర్శించడానికి వెళ్తున్నాను, ఇలా రాజకీయ ఎటువంటి ఉద్దేశం లేదు, మీరు నాకు అనుమతి ఇవ్వాల్సింది, కానీ తాను కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, ఏదున్నా నీది వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నటువంటిది అన్నట్టుగా వాళ్ళు భావించి తనని ఇబ్బంది గురి చేసినటువంటి పరిస్థితులు, తను అందులో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితిలో నేను ఇక్కడ పార్టీ స్థాపించినప్పుడు అదంత పెద్దగా ప్రాచుర్యం రాకపోయినప్పటికీ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దానికంటూ ఒక షేపు బయట ప్రచారం జరిగినటువంటి విషయం మనం గమనించాలి. వాస్తవానికి జగన్ గారికి ఈ పార్టీకి మొదట్లో సంబంధం లేదు. తాను ప్యూర్ కాంగ్రెస్ మ్యాన్గా కాంగ్రెస్ పార్టీకి విధేయంగా తన తండ్రి అధికారం తీసుకొచ్చిన పార్టీ తిరిగి కంటిన్యూషన్ ఉండాలనే భావనతోనే ఉన్నాడు తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచన ఏమాత్రం కూడా లేదు. కాంగ్రెస్ వాళ్ళే పని కట్టుకొని జగన్ గారు వెంబడబడి అనేకమైనటువంటి అక్రమంగా కేసులు పెట్టి తన ఇబ్బంది పెట్టేటువంటి తన కుటుంబాన్ని మొత్తం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మీద ఒక గ్రడ్జ్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. తాను పార్టీ నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళే పొమ్మనక పొగబెట్టినట్టుగా తానంతలు తానే బయటికి వచ్చేటువంటి తన ఎంపీగా ఉంటూ విజయమ్మ గారు ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి రిజైన్ చేసి బయటికి వచ్చినప్పుడు వాళ్ళు కొత్తగా పార్టీని స్థాపించాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతే కొంతమంది జగన్ గారితో బయటికి 26 మంది కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా జగన్ గారు ఢిల్లీలో ఇక రిజైన్ చేయగానే పులివెందులకి వెళ్ళారు. పులివెందులకి వెళ్ళినప్పుడు తన తండ్రి సమాధి వద్ద మహానేత రాజశేఖర రెడ్డి సమాధి వద్ద తాను రాజీనామా చేసినాక కాంగ్రెస్ పార్టీకి అక్కడ తండ్రి ఆశీస్సులు తీసుకోవాలని సమాధి దగ్గరికి వెళ్ళి తిరిగి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొత్తగా పార్టీ స్థాపించబోతున్నారు అనేటువంటిది బాగా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆ రోజుకి నా ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ కాలే, తెలంగాణలో అయింది స్టేట్ ఎలక్షన్ కమిషన్లో, ఢిల్లీలో ఇంకా పెండింగ్ ఉంది మనది. కానీ జగన్ గారు కూడా ప్యారలల్గా వైఎస్ఆర్ పార్టీ అని అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు రాజన్న రాజ్యం అనే ఇంకొక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెండింగ్లో ఉంది. సో ఈ 3 ప్రాసెస్లో ఉన్నప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ నాది అయిపోయింది. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోవడంతో అప్పుడే కేంద్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది పులివెందులకి కడప పార్లమెంట్కి. సో అప్పుడు రెడీమేడ్గా మన పార్టీ రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఆ పార్టీని రాజశేఖర రెడ్డి తనయుడు లెజెన్సీ ఆ పార్టీని నడిపే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అన్నటువంటి భావనతోని జగన్ గారికి ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. మీరు ఒకటేసారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఫస్ట్ మీద రిజిస్ట్రేషన్ అయింది. మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు ఇయ్యమని? అంటే మేము ఇది వాడుకుంటాము అనేసి అప్రోచింగ్ ఎలా ఉండింది? అప్రోచ్ ఏం లేదు. నేను కాంగ్రెస్లో తిరిగినటువంటి వ్యక్తిని. నాకు వారి కుటుంబంతో నాకు అడిగిన అసలు మీరు ఎందుకు చేశారు ఇది రిజిస్ట్రేషన్ అదన్నీ లేదు, అవన్నీ ఏం అడగలేదు. ఒక అభిమానిగా పార్టీని స్థాపించారు, ఒక అభిమాని నుంచి పార్టీ జగన్ గారు తీసుకోవడం అంటే వాళ్ళ ఒక విశ్వసనీయత, వాళ్ళ ఒక గొప్ప విషయం అక్కడనే బయటికి చెప్పొచ్చు మనం. వాస్తవానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు బాగా పరిచయం. సో వాళ్ళ బంధువులో
ఎవరైతే అత్యంత సన్నిహితున్నాడో అతను నా క్లాస్మేట్ కూడా అతని ద్వారా నన్ను సంప్రదించడం జరిగింది. అతను నాకు పులివెందుల నుంచి ఫోన్ చేసి ఇట్లా జగనన్నతోని మనం కూర్చొని మాట్లాడి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, మనందరం కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది అని చెప్తే నేను కూడా జగన్ గారికి అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడికే ఈ పార్టీ ఇవ్వబోతున్నటువంటి ఆనందం చెప్పడానికి మామూలుగా లేదు. ఆ రోజు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు లేని లోటుని తన కొడుకు రూపంలో తిరిగి పార్టీని ముందు తీసుకునేటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం, జగన్ గారు ఈ పార్టీని పగ్గాలు చేపట్టడానికి కోసం ముందుకు ఇస్తానప్పుడు మనం బేషరతుగా ఈ పార్టీని ఇవ్వాల్సిన బాధ్యత ఒక వైఎస్ఆర్ అభిమానిగా నా మీద ఉంది కాబట్టి నేను బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు తాను ఎక్కడ చెప్తే అక్కడ సంతకాలు పెట్టి తదుపరి పార్టీ అధ్యక్షుడిగా జగన్ గారిని మేము ఒక 100 మెంబర్స్ కలిసి పార్టీ పెట్టాము. అప్పుడు ఏ పార్టీ రిజిస్టర్ చేయాలంటే 100 మంది ఉండాలి సభ్యులు. 100 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేసి తదుపరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారిని నియమిస్తూ తీర్మానం చేసి జగన్ గారి చేతులకి ఈ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. అంతా భగవంతుని అనుగ్రహంతో భగవంతుని లీలలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను భావించాను. ఈ మధ్యలో చాలా బాగుందండి ఇది నిజంగా. ఏదైనా కూడా దైవ సంకల్పం ఉండాలంటగా మీరు చెప్పినట్టుగా నిజంగానే కరెక్టే. మధ్యలో వచ్చిన కొన్ని విభేదాలు ఏంటి అంటే మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టారా లేదనంటే మీడియా కథనాలు కొంత తోడ్పాటైనాయా? ఎందుకు వ్యవహారాలు కోర్టు వరకు వెళ్ళే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఎక్కడ అమికబుల్గా అంత బాగున్నారు మీరు, అంత అమికబుల్గా ఉన్నప్పుడు మధ్యలో ఎందుకు కొంచెము డైవర్ట్ అయ్యారు? వాస్తవానికి ఎక్కడ డైవర్షన్ అంటూ ఏం జరగలేదు. వాస్తవానికి కొన్ని సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి వ్యక్తిని నేను. ఒక ఆశయము ఒక లక్ష్యం కోసం నేను ఏదైనా పనిచేస్తా, అది నెరవేరే వరకు నేను ఎటువంటి కాంప్రమైజ్ కాను. అది నా జీవితంలో పుట్టుకతో వచ్చినటువంటి అలవాటు అనుకోండి, పుట్టుకతో వచ్చినటువంటి ఒక హ్యాబిట్ అనుకోండి. నేను తొందరగా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాను. సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి వ్యక్తిని. ఆ సిద్ధాంతాలు ఏ సిద్ధాంతాలు అంటే అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుని బట్టి ఆ ఒక కమిట్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి పనిచేయాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నేను. వాస్తవానికి ఆ మధ్యలో గ్యాప్ రావడం కారణం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ పెట్టలే. సో రాజశేఖర రెడ్డి గారిని ఎంతో నమ్మి, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తట్టుకోలేక 300 మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కుటుంబానికి మనం ఒక మెసేజ్, రాంగ్ మెసేజ్ ఇవ్వబోతున్నాం, తప్పు జరుగుతుందేమో అని నేను పార్టీ అధిష్టానికి లెటర్ రూపంలో రాయడం జరిగింది. దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు నాకు, నేను బహిరంగంగా చెప్పినందుకు. దాని తర్వాత మళ్ళీ నేను ఇచ్చిన రిప్లైతోని జగన్ గారు పిలిచి మాట్లాడి దాన్ని అక్కడికి కంక్లూడ్ చేసుకున్నాం. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి 2019 రీసెంట్ 2014 కాదు 2019 మొన్న 2019లో ఏ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా మన దగ్గర 18 తెలంగాణలో, అక్కడ 18 ఇక్కడ 19 అక్కడ. 19లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టడం లేదు అని ఒక ప్రకటన పార్టీ అధిష్టానం విడుదల చేసినప్పుడు పార్టీ కోసం మేము కొన్ని సంవత్సరాలు రాత్రనగా పగలనగా పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇంత తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా ఈ పార్టీ అధికారంలో రావాలన్నటువంటిది ప్రతి ఒక్క కార్యకర్తలో నిండిపోయినటువంటి ఒక సంకల్పం అనుకోండి, ఒక చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్. అలాంటి కమిట్మెంటు సడన్గా రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టడం లేదు, 14లో పోటీ చేసాం, 19లో పోటీ చేస్తలేమన్నటువంటి ప్రకటన, అది ఏకగ్రీవంగా వచ్చినటువంటి ప్రకటనగా నేను భావించి పార్టీలో ఎంతోమంది సీనియర్లు అందరూ కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో ఎవరితోని కూడా సంప్రదించకుండా ఈ ఒక నిర్ణయం తీసుకున్నారు అని నాకు మనసుకు బాధ కలిగి నేను
తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టడం లేదు. 2024కే మా కమిట్మెంటు, మా ప్లానింగ్ అంతా అప్పటికే ఉంది, ఇప్పటికి ఏం లేదని ఒక ప్రకటన చెప్పేసి పంపేసరికి మేము కూడా టీవీలలో స్క్రోలింగ్లలో చూసి బాధ అనిపించింది. ఉన్న కొద్ది మందితో కూర్చొని మాట్లాడితే బాగుంటుండేది, అలాంటిది జరగలేదు అనేటువంటి ఒక చిన్న మిస్కమ్యూనికేషన్తో నేను తొందరగా రియాక్ట్ అయ్యడం వల్ల మళ్ళీ అక్కడ గ్యాప్ వచ్చింది. జగన్ గారికి నాకు మధ్యలో మళ్ళీ గ్యాప్ రావడంతో అప్పుడు నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ కూడా చేసేసాను. పార్టీ లైన్ దాటి నేను ఒక ప్రకటన ఇచ్చినందుకు, ఆ ప్రకటనకి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి నన్ను ఎక్స్పెల్ చేయడం జరిగింది. అప్పుడు నేను తప్పు చేయలేనటువంటి భావన నా మనసులో ఉంది కాబట్టే నేను తిరిగి దాని మీద న్యాయ పోరాటం కోసం మళ్ళీ బయటికి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు అన్నీ చెప్పాల్సినటువంటి అవసరం కాకపోయినప్పటికీ ఇప్పుడైతే అన్ని సమసిపోయి మంచి ర్యాపో ఉందా అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో? ఈరోజు జగన్ గారి మనసు ఎలాంటిదో మీరు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ టీవీ ద్వారా అతని మనసు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జగన్ గారు ఈరోజు ఎన్ని చిన్న విషయాల్లో పార్టీ క్రమశిక్షణ సంబంధించినటువంటి తాను తీసుకునే నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉండాలని ఎవరైనా భావిస్తారు. అధిష్టానంలో ఎవరైనా ఒక పొజిషన్లో ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడు ఉన్నప్పుడు తాను నిర్ణయం సంప్రదించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళని సంప్రదించి తీసుకుని కట్టుబడి ఉండాలని భావనతోని అది ఉంటుంది. ఇప్పుడు మనం పార్టీలో పనిచేయడం, మనకి సరిగా గుర్తింపు లేదు, మాకు ఏం సరిగా అయినటువంటి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు మన పార్టీ నుంచి బయటికి పంపించారు అని మన మనసులో ఏదైనా పెట్టుకున్నప్పటికీ జగన్ గారి మనసులో ఏది పెట్టుకోడు. తాను చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు. దానికి నిదర్శనం నేను చేసినటువంటి తప్పు ఉండొచ్చు, నా వ్యక్తిగతంగా నాకు కరెక్ట్ ఉండొచ్చు, కానీ బయటికి మాత్రం తప్పుగా కనపడితే క్షమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పెద్ద మనసు చేసుకొని తాను బేషరత్తుగా శివకుమార్ ఏ తప్పు చేసినా శివ మనవాడు, తనకు ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి, పార్టీ స్థాపించినందుకు తనకు మంచి గౌరవప్రదమైన స్థానంలో కూర్చోపెట్టాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత గొప్ప మనసు చూపించినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా ఉండడానికి కారణం. ఒక రాష్ట్రానికి కాదు, తెలంగాణ ఉండవాన్ని నేను ఇక్కడ. ఇంతమంది తెలంగాణలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవంగా ఉన్నప్పటికీ, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వేరే పార్టీకి వెళ్ళినప్పటికీ శివకుమార్ని మాత్రం ఈ రాష్ట్రం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కూర్చోబెట్టినంటే ఈరోజు దానికి నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. క్వశ్చన్ ప్రేక్షకులకు డౌట్ రావచ్చు, అడుగుతున్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీకు పాలక మండలిలో కూర్చోబెట్టకపోయి ఉంటే నిజంగా మీరు ఈరోజు జగన్ గారిని పొగిడేవారా? 200% జగన్ గారు నాకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ కొంచెం లేట్ అయినా కూడా చేసి తీరుతాడని నాకు నమ్మకం ఉన్నది. వారి కుటుంబం మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులందరితో నాకు సన్నిహితంగా మెలిసేటువంటి ఆ అవకాశం నాకు చాలా ఉన్నది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలవాలి అనుకుంటే ఖచ్చితంగా జగన్ గారు పిలిచి మాట్లాడేటువంటి వ్యక్తి జగన్ గారు. చాలా కష్టం అంటారు, వెంకటేశ్వర స్వామి దర్శనమే చాలా ఈజీ, జగన్మోహన్ రెడ్డిని గెలవడం చాలా కష్టము, చుట్టూ ఓ కోటరీ ఉంటుందంటారు. మీరు చెప్పే మాటలకు డిఫరెంట్గా ఉంది. అంత ఈజీ నాకు కలవడం, నిజంగా మీరు ఫోన్ చేస్తే పలుకుతారా? మీరు అపాయింట్మెంట్ అడిగి తీస్తారా? 200% ఇస్తారు, అలా అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా జగన్ గారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏదో సమస్యలు ఉంటే రావడం, ఆయన ఎనీ టైం మీటింగ్స్ అసెంబ్లీలో కలవచ్చు, ఇంటి దగ్గర కలవచ్చు, నియోజకవర్గ సమస్యల మీద అడిగితే ఖచ్చితంగా టైం ఇస్తారు. అలాంటి ప్రచారం అయితే వేస్ట్ ప్రచారం. అసలు జగన్ గారు టైం ఇయ్యరు, కమిట్మెంట్ అలాంటిది 200% కరెక్ట్ కాదు. అది తను కలవాలి అనుకున్నప్పుడు 100% వాళ్ళు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారు, అలాంటిది ఏం లేదు. సో శివకుమార్ గారు, వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ ఎట్లా రిజిస్టర్ చేశారు ఏంటి అనేది మనకు అన్నీ కూడా మీరు స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్నను ఎందుకు అడుగుతున్నానంటే, వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి సిస్టరు,
తెలంగాణలో అన్నని విభేదించి పార్టీ పెట్టబోతుంది అనేది. అయితే మొన్నటి వరకు ఏమన్నారు మీరు అన్నట్టుగా 2024 కానీ 23 ఎలక్షన్స్ ముందుకు మనం స్ట్రెంథన్ అవుదాం అనేది, అక్కడ స్టాండర్డ్ అయిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ అవ్వాలనేది ఆయన కూడా ఏదో ఒక సందర్భంలో తెలిపినట్టుగా చాలామంది తెలుసు. కానీ ఇప్పుడు విభిన్న పరిస్థితులు వినిపిస్తున్నాయి. అంటే ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది ఒక వర్గం మీడియా కావచ్చు. ఆ ప్రచారం వల్ల ప్రజల్లో కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, షర్మిలమ్మ పార్టీ పెడితే మళ్ళీ ఈ వైసీపీకి రిలవెంట్గా పెడుతుందా, ఇదే వైఎస్ఆర్సీపీ పేరుతో ముందుకు పోతుందా అనేది చాలామంది ఇప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తల కానించి, అంటే డిఫరెంట్ పార్టీస్లో ఉన్న వాళ్ళ కానించి, ప్రజల కానించి ఆలోచిస్తున్నారు. ఇదే ముందుకు పోద్దా లేదంటే ఇంకో కొత్త పేరుతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా? వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి జగన్మోహన్ రెడ్డి గారి డిసిషనే ఫైనల్. షర్మిల గారు సొంతంగా పార్టీ పెడుతున్నారు అనేది ఎటువంటిదో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా, విభేదిస్తున్నా. అలాంటి ఆలోచన లేదు, అలాంటి ఆలోచన చేయరు కూడా వాళ్ళు. ఆల్రెడీ షర్మిల గారు మొన్న ప్రకటన కూడా చేశారు 1 వీక్ బ్యాక్. ఎవరైతే ఒక పత్రిక పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారానికి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటన చేయడం కూడా జరిగింది. సాక్షాత్తు షర్మిల గారు సంతకం పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కూడా నేను చూశాను. సబ్బం హరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏంటి, వైఎస్ షర్మిల అనిల్ బ్రదర్ కలిసి ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. నిజంగా రిజిస్ట్రేషన్ అయితే ఎవరైనా తెలుసుకోవచ్చు కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, ఎవరి పేరు మీద పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు చేసుకున్న. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ రూమర్స్ చేస్తున్నారో వాళ్ళు ఏదైనా ఉంటే ఎథెంటిక్గా ప్రూవ్ చేయాలి తప్ప ఏదో దుష్ప్రచారం చేసి ఏదున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్తోనే ముందుకు వెళ్తుంది తప్ప యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది తప్ప సపరేట్ పార్టీ అని పెట్టేటువంటి అవకాశాలు అయితే లేనే లేవు. అది జరగని కూడా జరగదు. జగన్మోహన్ రెడ్డి గారే ఫోకస్ చేయాలి ఇక్కడి తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నప్పుడు జగన్ గారు ఎంటర్ అవుతారు. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్ వారు వెంట నడుస్తారే తప్ప వాళ్ళలో ఇంకొకరు వచ్చి పార్టీ పెడతారు అనేటువంటిది అయితే అది జరగదు, అది కళ. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారిపైన న్యాయపరంగామైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. షర్మిల గారే చేశారు, ఎవరో కాదు. సబ్బమ్మరి గారు ఎవరో 4 మాట్లాడుకున్నటువంటి విషయాన్ని తాను ప్రెస్కి చెప్పి దాన్ని కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ ఎథెంటిక్, కానీ ఇట్ ఈస్ నాట్ బేస్లెస్ సబ్జెక్ట్ అది మాట్లాడు. సరే, ఓకే, విభేదాలు పక్కన పెట్టినా కూడా ఆయన ఆమోదంతోటే వాళ్ళ చెల్లెని షర్మిలమ్మని ఇక్కడ ఒకవేళ దింపినా కూడా అక్కడ పథకాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినా ఏదైనా కూడా సేమ్ ఆంధ్రాలో ఏ రకంగానైతే వైఎస్ఆర్సీపీ వెలుగొందుతుందో ఆ రకంగా తెలంగాణలో కూడా వెలుగొందే అవకాశాలు ఉన్నాయంటారా? 200% యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుక స్టార్ట్ చేసినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో కనుక మొన్న అధికారంలోకి ఏ విధంగా అయితే 156 సీట్లతోని ఆ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టారో ఇక్కడైతే 119 సీట్లే. అవును, మ్యాజిక్ ఫిగర్ 62 సీట్లు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చాలా ఈజీగా వస్తాయి. ఒక్క రౌండ్ తిరుగుతుంది వాళ్ళు జగన్ గారు, ప్రజలు ఓటేసిపోతారు రాజశేఖర రెడ్డి గారికి. అంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ నాయకులకు లేదు, ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకే ఉంది. ఒక్క రౌండ్ తిరుగుతుంది వాళ్ళు తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారిని తిరిగి మళ్ళా ప్రజలు చూస్తానికి రెడీగా ఉన్నారు. అది జగన్ గారి డిసిషన్ మీద ఆడబడి ఉంటుంది. దాని లెట్స్ వెయిట్ ఫర్ టైం. యువజన శ్రామిక రైతు పార్టీ ఇలాంటి ఒక లైన్ తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు ఆలోచించారు, ఎంతమందిని సంప్రదించారు, ఎంతమంది మీకు అడ్వైజ్ ఇచ్చారు? వాస్తవానికి ఆ పార్టీ స్థాపించింది చాలా షార్ట్ టైం, 6 మంత్సే. రాజశేఖర్ గారు చనిపోయిన 6 నెలలకే పార్టీ స్థాపించాం. ఆ 6 నెలల్లో ఎలక్షన్ కమిషన్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అప్లికేషన్ వేసినప్పుడు సేమ్ ప్యారలల్గా వేరే ఇద్దరితోనే అప్లికేషన్ అయిపోయడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు శివకుమార్ రాకుండా చేయాలి ఈ పార్టీని. ఓకే, అలాంటి డ్రామా కూడా చేశారు. సో ఎలక్షన్ కమిషన్ 3 పేరు మీద ఒకటే పార్టీ పేరు ఇవ్వకూడదని 3 అబ్రివేషన్స్ అడిగారు, వైఎస్ఆర్ అంటే ఏంటని. ఓకే, సో అప్పుడు నేను వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు అని నేను చూపించడం జరిగింది. నేను రాజశేఖర రెడ్డి గారి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్గా సోషల్గా పార్టీ స్థాపించినటువంటి యాక్టివిటీస్ మెన్షన్ చేస్తూ కాన్స్టిట్యూషన్ తయారు చేసి ఇవ్వాలి.
బట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన సంబంధించినటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 3 వర్గాలు ఏదైతే ఉన్నదో దీన్ని శ్రేయస్ కోరుతూ ఈ పార్టీని స్థాపించాలన్న చోటు కమిట్మెంట్ ముందే చెప్పాను. కమిట్మెంటు ఉంటే ఆలోచనలు కూడా ఆ విధంగానే వస్తాయి. సో యువజన శ్రామిక రైతు అని నేను అప్లై చేశాను. వాళ్ళేమో వైఎస్ఆర్ బహుజన అని మార్చుకున్నారు. ఇంకొక అతను కోర్టుకు వెళ్ళిండు, తర్వాత దాన్ని పక్కన పడేసిండు. తర్వాత ఏం పార్టీ పేరు పెట్టుకుని నాకు కూడా ఐడియా లేదు. లాస్ట్కి అల్టిమేట్గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేసి ఇదంతా మీరు ఈ వర్కౌట్ అంతా చేయడానికి ఎట్లా థింక్ చేశారు? దాదాపు నేను 1 సంవత్సరం పైన ఢిల్లీలో ఉన్నాను. ఒక 6 నెలల పైన ఢిల్లీలో మగా మేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ రోజు అక్కడి కూడా అడ్వకేట్ పెట్టుకోండి, చాలా ఇబ్బంది పెట్టారు. మంచి చలికాలం, తట్టుకోలేనటువంటి ఆరోగ్యరీత్యా కూడా నేను అక్కడ హాస్పిటల్ కూడా అడ్మిట్ కావడం జరిగింది. ఎందుకు ఇబ్బందులు, ఎవరు ఇబ్బందులు గురి చేశారు? కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరు మీద పార్టీ రిజిస్టర్ కాకూడదు అనేటువంటి కొన్ని కుట్రపూత వ్యవహారాలు చేస్తే కాంగ్రెస్కి వచ్చేటిది చెప్పారు కదా. నిన్న నేను వాజ్పేయి గారు పవర్లో ఉన్న కాంగ్రెస్ కంటే పవర్ లేని కాంగ్రెస్ చాలా డేంజర్ అనేటువంటిది నేను ఎక్కడో చూశాను వాట్సాప్లో. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండి పార్టీ రిజిస్ట్రేషన్ కాకుండా చాలా కుట్రలు చేశారు ఆ రోజు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అప్లికేషన్ చేసిన రోజే మిగతా 2 అప్లికేషన్లు ఎట్లా పడతాయి చెప్పండి? డేట్ అనేది చేంజ్ ఉండాలి. నేను వేసే డేట్ అయితే నేను ప్రపంచానికి చెప్పేయలేదు కదా. సైలెంట్గా పోయి నేను సబ్మిట్ చేశాను. రిజిస్ట్రేషన్ వరకు నేను సైలెంట్గా ఉందా అనుకున్నాను. అది బయటికి లీక్ అయింది. వాళ్ళు వేసి అప్లికేషన్ వేసి ఈ పార్టీ వైఎస్ఆర్ పేరు మీద రాకూడదు అని చాలా చేసినప్పటికీ భగవంతుని ఆశీస్సులు ఉంటే ఇవన్నీ కూడా 2 నిమిషాలు తన్నుకుంటూ వెళ్ళిపోతే కూడా భగవంతుని ఆశీస్సులేనా? ఆ ఆలోచన మీకు రావడము అంటే శివకుమార్ అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది యువజన. సరే ఓకే, ఇప్పుడు దాని అంతా కూడా ఆ వైసీపీ అనేది ఈరోజు మంచి వెలుగొందుతుంది, కానీ దానికి మూలకర్త శివకుమార్ గారే. సో ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? నాకు ఈరోజు భగవంతుని అనుగ్రహము, భగవంతుని ఆశీస్సులు, భగవంతుని ఒక భగవంతుడు నిర్ణయించిన రాతని ఏ విధంగా ఉంటుందని ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి నా జాలు. శివకుమార్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ బిలీవింగ్ గాడ్. ఎందుకంటే 2009లో పార్టీ స్థాపించిన రోజు 2019 10 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను బోర్డు మెంబర్ అవుతానని చెప్పేసి నాకు 2009లో తెలియదు. భగవంతుడు ఈరోజు 2019లో 10 సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తు ఈ విధంగా ఉండబోతుంది 2009లో రాయేశాడు అనేటువంటి నిదర్శనం పార్టీ స్థాపించడానికి మూల కారణం. అంటే భగవంతుడి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆలస్యమైన అద్భుతంగా ఉంటాయి, ఆలస్యమైన చాలా ఒక ఆనందంగా ఉండేటువంటి రిజల్ట్ దేవుడిస్తాడని చెప్పడానికి నిదర్శనం నేనే. 10 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ నేను అట్లనే నమ్ముకున్నటువంటి పేరుని వదిలిపెట్టకుండా అందులోనే ఉండాలి, అందులోనే కంటిన్యూ కావాలి అనేటువంటి జగన్ గారితోనే నేను ఉండాలి, జగన్ గారి కుటుంబానికి పేరు మీద ఉన్నటువంటి పార్టీలో నేను ఉండాలనేటువంటి ఒక బలమైన సంకల్పం అనుకోండి, కమిట్మెంట్ అనుకోండి. 2009, 2010 ఈ 10 సంవత్సరాలు భగవంతుడు వెయిటింగ్ పీరియడ్ పెట్టిన తర్వాత కరెక్ట్ 10 ఇయర్స్కి ప్రపంచంలో అతి పెద్ద ధార్మిక సంస్థ ఏది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. 130 కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉంటే జగన్ గారు 24 మందితోని పాలక మండలి సభ్యునిగా నియమించడం, ఆ 24 నెంబర్ కూడా నాదే. ఆ అవకాశం కలిగించిందంటే భగవంతుడు నిర్ణయాలు నమ్ముకున్న వానికి ఎప్పుడు కూడా భగవంతుడు బొమ్మ చేయడు అనేటువంటి నిదర్శనమే నా ఒక దేవుని దగ్గర సేవ చేసుకున్న భాగ్యం కలిగింది. నేను ఇది ఒక అందరూ టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఒక అధికారంగా భావిస్తారు, కానీ ఒక అవకాశం ఇది. ఆ అవకాశం ఏంటంటే గోసేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. సాక్షాత్తు వెంకన్న మనకి ఇచ్చినటువంటి సేవ గోసేవ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడితే ఈరోజు గోసేవ దగ్గర నా జీవితం ప్రారంభమై గోసేవలోనే నా జీవితం ఎండ్ కాబోతున్నటువంటి విషయాన్ని కూడా మీ ముందుగా చెప్తున్నారు. సో ఇంకా నో రాజకీయాలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
నేను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గోసేవలకు తీసుకురావాలనే ఒక ఆలోచన. వారితోని గోసేవలో ఉన్నటువంటి ఆనందం, గోమాతకి మనం ఎంత బాకీ ఉన్నామో తెలవాల్సినటువంటి అవసరం ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈరోజు గోసేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. సౌత్ ఇండియాస్ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోశాల నిర్మించాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. ఈ గో సంరక్షణలో భాగంగా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అంటే మీకు వేరే మతం నుంచి కానీ ఏదైనా కానీ బాగా ఎదుర్కొన్న సందర్భాలు కానీ లేకపోతే ఎదుర్కోబోతామనే భయాలు కానీ ఏమన్నా ఉంటాయా? భయపడడానికి అయితే ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయంలో ఎన్నో చూసాం. అంతకంటే మించి ఇది పెద్ద భయపడాల్సిన సబ్జెక్ట్ ఏం కాదు. ఎందుకంటే మన అస్తిత్వం, మన ఆస్తిని కాపాడుకున్నటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆవు అంటే మన అస్తిత్వం, ఆవు మన ఆస్తి, మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపద. దీన్ని మన కళ్ళ ముందు అంతరించిపోతుంటే చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో మనం అందరం ఉండకూడదు. దాని నా భుజస్కంధాల మీద కాకుండా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తమ భుజస్కంధాల మీద వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి వచ్చారంటే సమ్ డివైన్ పవర్. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఏ రిజల్ట్ అయితే దేవుడు నాకు ఇచ్చాడో ఇదే రిజల్ట్ అతి త్వరలో మీరు చూడబోతున్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ భారతదేశంలో జరగబోతుంది. ఈ ప్రపంచం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటువంటి కార్యక్రమం త్వరలో మీరు చూడబోతున్నారు. ఒక పెద్ద పుణ్యక్షేత్రం, 1,00,000 గోవులతోని ఒక సమూహంగా ఒకే దగ్గర 1,00,000 గోవులను ఏర్పాటు చేసి భారతదేశంలో ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, నడిచే దేవాలయం నిర్మించబోతున్నది యుగ తులసి. ఎక్కడండి? వెరీ షార్ట్లీ మీరు చూస్తారు. ఆ ప్లేసు ప్రాంతాన్ని కూడా నేను మేము అందరూ తీసుకెళ్ళి తెలంగాణలో నడిచే దేవాలయం, భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం చూడబోతున్నారు. నడిచే దేవాలయం అంటే గోమాత నడిచే దేవాలయం. మన ధర్మం 4 పాదాల పైన నడుస్తుంది అంటారు. ఆ 4 పాదాలే మన గోమాత. గుడి ఒకటి నిర్మించి ఆ గుడి ప్రాంగణం సాక్షాత్ మీరు గోమాతలనే చూస్తారు. 1,00,000 గోవులను మీరు లెక్కబెట్టి చూపించేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఎంత టైం పడుతుందని, ఎంత పీరియడ్ ఆఫ్ అనుకోవచ్చు? భగవంతుని అనుగ్రహం ఉంటే వెరీ షార్ట్ లో జరిగిపోతుంది. మీరు అనుకుంటారు ఈ వ్యవధి వరకు? నేను ఒక 6 సంవత్సరాలు ప్రణాళిక పెట్టుకున్నాను. 6 yearsలో చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం కదా. దానికి సంబంధించిన సపోర్ట్ కానీ అంత వెంకన్న మన వెంట ఉన్నంత సేపు దేని గురించి ఆలోచించే అవసరం లేదు. ఎన్ని మీరు అన్నట్టు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకు భగవంతుడు ఇచ్చాడు. మమ్మల్ని ముందుండి నడిపేటువంటి దైవం గోమాత, మా వెంట నడుస్తుంది వెంకన్న. దేనికి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. హిందూ బంధువులు, గోబంధువులు, గోప్రేమికులు, అట్లా మూగజీవి పట్ల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గో మహాయజ్ఞంలో భాగస్వాములై అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు యుగ తులసికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమాజాలు 1,00,000 గోవులు అంటే ఎన్ని ఎకరాల ప్లేస్ అవసరం పడుతుందండి? సుమారుగా ఒక 2 నుంచి 3 వేల ఎకరాల్లో ఈ ఒక కార్యక్రమం చేయాలని మేము భావిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్లేస్ను ఐడెంటిఫై చేశాం. వీలైనంత త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వంకి మేము ఒక అప్లికేషన్ రిప్రజెంట్ చేయబోతున్నాం. ఆ స్థలాన్ని గోమాత కోసం కేటాయించి గవర్నమెంట్ కేటాయిస్తుంది అనుకుంటున్నారా? దానికి వాళ్ళ నామమాత్రం ఏదన్నా పెట్ట కూడా దానికి పే చేసి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదంతా మన హిందువులు గోబంధువులు ఒకే చోట తెలంగాణ ప్రాంతంలో 2-3 వేల ఎకరాల భూమి ఒకే చోట లభ్యమయ్యేంత పరిస్థితి ఫైండ్ అవుట్ ఉందంటున్నారు. మాకు ఆల్రెడీ వెంకన్న చూపించాడు కాబట్టి నేను అంత ధైర్యంగా రివీల్ చేయట్లేరు, టైం వచ్చినప్పుడే అంటున్నారు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రికి ఆధ్యాత్మికమైనటువంటి చింత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన గోమాత కోసం నిలబడాల్సిన సమయం. కేసీఆర్ గారు పర్మిషన్ మీకు అక్కడ నుంచి పాజిటివ్ ధోరణి వస్తుంది అనుకుంటున్నారు? 200% కేసీఆర్ గారు ఈ భూమిని కేటాయిస్తారు గోమాత కోసం, నో డౌట్. చేసి తీరుతాడు అతను. అతనిలో కమిట్మెంట్ గోమాత కోసం వస్తుంది. చాలా పెద్ద, మీరు అన్నదే ఒక బృహత్తరమైన కార్యక్రమం అంటారు, అదే కదా? చాలా పెద్ద కార్యక్రమం కదా. మీరు ఆశ్చర్యపోతారు. నిన్న ఇదే టైంకి మీరు కూర్చున్న ఈ ప్రాంతంలో పత్మేడ, రాజస్థాన్లో ఒక గ్రామం పత్మేడ అని ఉంటుంది.
అక్కడ 2 లక్షల పైచీలకు గోమాతల్ని సంరక్షిస్తున్నటువంటి సాక్షాత్తు భగవంతుడే పూజ్యశ్రీ దత్తు శరణానంద్ మహారాజ్ ఈ ప్రాంతానికి వచ్చాడు. మీరు కూర్చున్నటువంటి ఈ ప్లేస్కి వచ్చి ఇదంతా చూసి మన దేవాలయ సముదాయం చూసి మనకున్న గోశాలను చూసి ఈ 1,00,000 గోవుల సంకల్పానికి నెరవేరుతుంది అని తాను మాకు ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. తాను భారతదేశంలో గో ప్రసాద్ యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా ఇదే మార్గ మధ్యం నుంచి వెళ్తూ 1-2 నిమిషాలు ఇక్కడ ఆగండి మహారాజ్ గురుజీ అని అంటే ఇక్కడ ఆగడం జరిగింది. అలాంటి మహాత్ముడు పాదం మోపినటువంటి ప్లేస్లో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఈ కార్యక్రమం గురించి అంటే 1,00,000 గోవుల కార్యక్రమం అయిపోయింది కింద భావించాలి. అది అయినట్టుగానే భావించాలి. గోశాల ఏర్పడింది అనుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే అలాంటి వారి ఆశీస్సులు రావడం ఈ కార్యక్రమానికి తాను ఇక్కడ రావడం అంటే 2,15,000 గోవులను మెయింటైన్ చేస్తున్నాడు. రాజస్థాన్లో పత్మేడలో సుమారు దాదాపు కొన్ని వేల ఎకరాలు, నాకు తెలిసి ఒక 20-30 వేల ఎకరాల పైన తాను నడిపిస్తున్నటువంటి సామ్రాజ్యాన్ని నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నా. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళి పత్మేడకి వెళ్ళి చూసి వచ్చాను. అదే కాన్సెప్ట్తోని ఈరోజు మరో పత్మేడగా తెలంగాణ రాష్ట్రంలో రావాలి అనేటువంటి ప్రధాన ఆశయంతో సంకల్పంతో దేవదేవుని అనుగ్రహంతో పనిచేస్తున్న అందరూ కూడా దీనికి ముక్త కంఠంగా సహకరిస్తున్నారు, నడుస్తున్నారు. రాబోయే రోజుల్లో అద్భుతం జరగబోతుంది తెలంగాణలో. ఈ ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారా అండి? జగన్ గారికి నేను చేస్తున్నటువంటి గోసేవ గురించి పూర్తిగా తెలుసు. మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా ఉన్నది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీకారం చుట్టడం జరిగింది. మా పాలక మండలి అధ్యక్షుడు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి మనం ప్రతి దేవాలయానికి ఒక గోమాతని ఇచ్చినట్టయితే బాగుంటుంది సార్ అని చెప్పి నేను సార్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా బోర్డులో ఒక రిజల్యూషన్ పాస్ చేసి రిజల్యూషన్ నెంబర్ 117 తీర్మానం చేసి ఈరోజు ఒక శాశ్వతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం చేసి పెట్టడానికి కారణం గుడికో గోమాత. అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. భారతదేశంలో ఏ దేవాలయం వారు కూడా ఒక అప్లికేషన్ టీటీడీ వారికి ఇస్తే ఒక మంచి దేశవాళి ఆవుని ఒక దూడని సాక్షాత్తు గోవిందుడే గోదానం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఎన్నో దాదాపు 50 టీటీడీ బోర్డులు వచ్చాయి పాలక మండలి. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టీటీడీ బోర్డుకి ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమం గుడికో గోమాత. ఈ ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మాకు అవకాశం కలిగించినటువంటి పాలక మండలి సభ్యుల్లో ఉన్న అందరూ కూడా దీన్ని ముక్తకంఠంగా ఆ భగవంతుని అనుగ్రహంతో ఈ కార్యక్రమం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మీరు కూడా మీ ప్రాంతంలో ఏదైనా దేవాలయం ఉండి మాకు ఒక ఆవుని ఒక దూడని ఇవ్వాలి అంటే సాక్షాత్తు గోవిందుడు వచ్చి మీకు గోదానం చేయబోతున్నాడు. ఆల్రెడీ కర్ణాటక స్టార్ట్ అయింది, తమిళనాడు స్టార్ట్ అయింది, తెలంగాణ స్టార్ట్ అయింది, ఏపీలో కూడా స్టార్ట్ అయింది. రీసెంట్గా మా చైర్మన్ గారు వెళ్ళి ఢిల్లీలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ షిరిడి సాయిబాబా సంస్థానంలో గోశాల లేదు, అక్కడ కూడా గోశాల నిర్మించబోతున్నాం. షిరిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నాతో పలు దఫాలకు సంప్రదించి అద్భుతమైన గోశాలను నిర్మించబోతున్నాం. వారికి కావాల్సినటువంటి ఆవులని కూడా దేశవాళ ఆవులను ఇక్కడి నుంచి పంపించడానికి కూడా చైర్మన్ గారు షిరిడికి సంస్థానికి కావాల్సిన ఆవులను నేనే ఇస్తానని ముందుకు వచ్చాడు. సో ఈ రాబోయే రోజుల్లో గోరాష్ట్రం గోదేశంగా మారబోతుందని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు. 100% అది జరిగి తీరుతుంది. ఓకే సార్, చాలా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మంచి విషయాలు మాతో తెలుసుకోవాలనుకున్న విషయాలు తెలుసుకున్నాము. చాలా థ్యాంక్స్ సార్. మరి జై గోమాత. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV.
Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV.